Hi to all అండి very good morning. I am Renuka. All of you, how are you అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ మీ పైన చాలా ప్రేమ ఉంది కానీ బయటికి చెప్పలేకపోతున్నాను అంటున్నారు. మీ పైన వారి ఫీలింగ్స్ చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను వీటిలో 78 కార్డ్స్ ఉంటాయి. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 కార్డ్స్ అయితే తీస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి. మీకు ఎట్లా వస్తే అట్లాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సను మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది, బ్యాలెన్సింగ్ అనేది లేకపోవడం వల్లనే మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. అందువల్లనే మీరు మీ పర్సన్కి మీరు దూరం కావడం అనేది జరిగిందని వారైతే అనుకుంటూ ఉన్నారు. గతంలో నేను మూర్ఖంగా ఇమ్మెచ్యూరిటీ వల్ల నీ యొక్క నిజమైన ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వేం చెప్తున్నావో నువ్వు చెప్పేది క్లియర్గానే చెప్పావు. నా మీద ఉన్న ప్రేమతోటి నా మీద నేను తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే కూడా నువ్వు నాలో అవేర్నెస్ అనేది తీసుకురావడానికి చాలా ప్రయత్నించిన, కానీ నేనే నిన్ను ఒక చీకటి కోణంలోకి, ఒక డార్క్నెస్లోకి నెట్టి పైశాచిక ఆనందం అనేది పొంది నీ జీవితాన్ని నేను చీకటిలోకి నెట్టేశాను. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నావంటే నా లైఫ్లోకి వచ్చినందుకు మీరు మీ యొక్క వ్యక్తిని వివాహం చేసుకున్న, మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్న మీ పర్సన్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ కోసం మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, అయినా ఆ పర్సన్ అర్థం చేసుకోలేదు అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీ పైన చాలా ప్రేమ అనేది కలుగుతుంది, కానీ చూపెట్టడానికి నువ్వు నా పక్కన లేవు. నేను ఈ ప్రేమని నీ ముందుకు వచ్చి నేను ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా లవ్ అయితే ఉంది అని అయితే అంటూ ఉన్నారండి. విపరీతమైన ప్రేమ అయితే ఉంది. నాకు మళ్ళీ నీతోటి కలవాలని ఉంది, నీ లైఫ్లోకి రావాలని ఉంది. నువ్వు ఏ జీవితాన్ని అయితే కోల్పోయావో ఆ జీవితాన్ని మొత్తం నీకు ఇవ్వాలి. నువ్వు నా వల్ల ఫిజికల్గా, మెంటల్గా ఎంతో బాధ అనేది అనుభవించావు. నేను నీకు పట్టపగలు చుక్కలు అయితే చూపించడం అనేది జరిగింది. అయినా నువ్వు నా కోసం పోరాటం చేశావు. నువ్వు నా కోసం పోరాటం చేస్తూ ఉంటే నేను ఎలా ఫీల్ అయ్యానంటే, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, నా వల్ల నీకు యూజ్ అనేది ఉంది. అందుకే నేను తిట్టినా కొట్టినా నా కోసం, ఈ బంధం కోసం పోరాడుతున్నావని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే ఒక క్షణం ఈ బంధం వద్దు అని అనుకుంటే నీ లైఫ్ వేరేలా ఉంటుంది అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీని చూస్తే ఆ స్థానంలో నువ్వు కూడా అలాంటి స్థితిలోకి వెళితే నా ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అని కూడా నాకు ఇమాజినేషన్ అనేది నేను చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అందువల్ల థర్డ్ పార్టీని నిన్ను కంపారిజన్ చేయడం వల్ల నాకు నీ పైన చాలా ప్రేమ అనేది కలుగుతూ ఉంది. కానీ నేను
బయటికి చెప్పలేకపోతున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు నీ పైన అన్కండిషనల్ లవ్ అనేది ఉంది. నాకు నీతోటి ఉండడానికి నాకు మెయిన్గా నా ఫ్యామిలీ, నా చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావని మోల్డ్ చేయడం, నేను కూడా నిన్ను అలాగే ఆ యాంగిల్లోనే చూశాను. నువ్వు నాకంటే తెలివైన పర్సన్వి, అందువల్ల కూడా మన ఈ రిలేషన్ ఎండ్ కావడానికి ఒక కారణం అయితే అయ్యిందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఎందుకు అనంటే మీరు ప్రతిదానికి అంటే ఎలా అంటే ముక్కు పైన ఈగ అనేది వాళ్తే ఆ ముక్కునే ఇట్లా కొట్టేసే టైపు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది మీ దగ్గర ఎక్కువగా ఉంది. దానివల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని భరించలేకపోయాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. అంటే లైఫ్ పార్ట్నరు విపరీతమైన నాలెడ్జ్ ఉంటే ఏ పర్సన్ కూడా తట్టుకోలేరండి. ఎవరైనా వారి లైఫ్లోకి వచ్చే పర్సన్ వారికి అణిగి మణిగి ఉండాలి అని కోరుకుంటారు అని కూడా మీ పర్సన్ అయితే చెప్పుకుంటున్నారు. మీరు తన కోసం చాలా స్టెప్స్ మెట్లయితే దిగి వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. బట్ మీ యొక్క నాలెడ్జ్ అనేది వారికి శాపంగా మారింది. అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తిట్టినప్పుడంట మీరు ఆ వ్యక్తికి తోటి డౌన్లో అయితే ఉండడం అనేది జరగలేదు. అది ఆ వ్యక్తికి చాలా బాధ అనేది మిగిల్చింది అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీ పర్సన్ మీరిద్దరు కూడా లివింగ్లో ఉండైతే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చిన ఆ పర్సన్తో మీకున్న బంధం అయితే ఎగ్జాక్ట్లీగా 10 years ఎబో అయితే అవుతుందండి. అయినా కూడా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నది లేదు. వారి యాటిట్యూడ్కి మీకు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే. ఆ పర్సన్ పిరికి పర్సను, ఆ పర్సను లైఫ్ ఆ పర్సన్ చేతిలో ఉండదు. ఎప్పుడు కూడా ఇతరుల చేతిలో పెట్టడం, మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎట్లా అంటే వారిని క్వశ్చన్ చేయడం వల్ల మీ చేతులనే ఆ పర్సన్ బాధితులైనట్లుగా బిహేవ్ చేసి చూపెట్టడం, అంటే ఒక చవట సన్యాసిలాగా మీ పర్సన్ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే మీ పర్సన్ ఆడవారైనా మగవారైనా వారు అనుకున్నది నెగ్గలేదనుకోండి ఏడ్చేసే స్వభావం అన్నమాట. వ్యూవర్స్ ఆడవారైనా మగవారైనా అంత సాధారణంగా ఏడవరండి. మీరు కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ అయినా కూడా మీ దగ్గర ఒకటి మిస్టేక్ అనేది ఉంది. ఏంటంటే మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండరు, ఇంబ్యాలెన్స్గా ఉంటారు. మీరు ఇంబ్యాలెన్స్గా ఉండడం అనేది మీ యొక్క పర్సన్ యూటిలైజ్ చేసుకున్నారు. వారు ఆ విషయంలో బ్యాలెన్స్గా ఉంటారు. అంటే చుట్టూ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసేసి సైలెన్స్గా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అక్కడ ఏడిస్తే నెగ్గుతానా, ఏడవకుంటే నెగ్గుతానా అనే విధంగా ఉంటారు మీ పర్సన్. మీరేమో యాటిట్యూడ్ చూపెట్టుకుంటూ వెళ్తారా, అది మీ పర్సన్ క్యాచ్ చేసుకుంటారు. ఇది జాగ్రత్తగా ఉండండి వ్యూవర్స్. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అందువల్లనే మీరు ఫెయిల్ కావడం, మీ పర్సన్ పాస్ కావడం అనేది జరిగింది. అంటే వాళ్ళు బయట ఎక్కడో యుద్ధాలు చేసి గెలవరు, అంటే మీ దగ్గర మాత్రమే గెలుస్తారు. ఎందుకు అనంటే తన యొక్క ఆటలు అనేటివి మీ దగ్గరే సాగుతాయి, ఇంకెవరి దగ్గర కూడా సాగవు. అది తనకి కూడా తెలుసు. అందువల్లనే మీరు ఓడిపోవడం, మీ పర్సన్ గెలవడం, ఇలా మీరు పెయిన్ అనేది అనుభవించడం అనేది అయితే జరిగింది. ఇలాంటి మీరు చాలా యుద్ధాలు అయితే చేశారండి. మీది ఈ ఒక్క రోజులతో విడిపోయిన బంధం ఏమీ కాదు. చాలా కాలంగా ఇద్దరు కూడా నో కాంటాక్ట్, కమ్యూనికేషన్ లేకుండా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్కి ఒక ఆలోచన అనేది వస్తుంది. మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా, మీరు గతంలో తనని చేసేసినలాగా ఇప్పుడు తనని చేయట్లేదు అన్న వ్యక్తి అయితే అనుకొని బాధపడుతూ ఉన్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీరు బ్యూటీ వైజ్గా ఇంప్రూవ్ అయ్యారు, నాలెడ్జ్ వైజ్గా ఇంప్రూవ్ అయ్యారు. మీ పర్సన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న వ్యక్తి అనుకుంటూ ఉన్నారు. దానివల్ల ఈ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారా, మీరు ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉన్నారా. ఎందుకంటే మీరు గతంలో చూసిన వ్యక్తి కాదు. అంటే గతంలో తను ఏడిపిస్తే మీరు ఏడ్చేసేవాళ్ళు. బట్ మీరు ఇప్పుడు అలా ఉండట్లేదు. టిట్ ఫర్ టాట్ లాగా ఉంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగానే ఉంటూ ఉన్నారు. ఉంటే ఉండు, పోతే పో, నీ జీవితం నీది, నా జీవితం నాది అనే స్టేజ్కి మీరు కూడా రావడం అయితే జరిగింది. అంటే తను మీకేమో అన్ని దారులు మూసేసినలాగా తను చేస్తూ ఉన్నారు. మీరేమో నీరికి ఎన్ని దారులు రహదారులు అయితే ఉంటాయో నాకు కూడా అన్ని వేసే ఉంటాయి. నీ లైఫ్లో నీకు కావాల్సినంత ఫ్రీడమ్ దొరికినప్పుడు నా లైఫ్కి కూడా నాకు ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది అనే వర్షన్కి మీరు కూడా రావడం జరిగింది.
అర్థమైంది. ఇది మీ పర్సన్కి అర్థమయ్యేసరికి కొంత పెయిన్ అనేది ఆ వ్యక్తి అయితే అనుభవిస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు అతనైతే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు. కానీ తనకు అర్థం కావడం లేదు మీ మనసులో నిజంగా ప్రేమ అనేది ఉందా తన పైన, లేదంటే డే బై డే తను చేసిన ఆగడాలకి మీరు చంపేసుకొని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారా, ఇది అర్థం కాని ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు. తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది. మీ యొక్క ఏజ్ కూడా వ్యూవర్స్ యొక్క ఏజ్ 28 to 50 మధ్యలో అయితే ఉంటాయండి. ఇప్పుడు మీ పర్సన్కి అర్థం కావడం లేదు మీరు తన లైఫ్లో ఉంటారా, తనని పూర్తిగా వదిలేసి, అంటే తను ఆల్రెడీ మీకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రేమ అయితే ఉంది, ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. అంటే ప్రేమ ఎందుకు, వాళ్ళ లైఫ్లో కావాల్సిన థర్డ్ పార్టీ ఉంది, నచ్చినంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, విందులు విలాసాలు ఉన్నప్పుడు మేము అవసరమా అని మీరే అనుకోవచ్చు. కానీ అంటే వ్యూవర్స్ని సాక్రిఫైస్ చేసేస్తే వాళ్ళ యొక్క తల్లిని సాక్రిఫైస్ చేసినట్టు. అంటే అతను వ్యూవర్స్ని కనుక వారి లైఫ్ పార్ట్నర్ నుంచిగా వదిలేస్తే, అది ఆడవారైనా మగవారైనా, వాళ్ళ యొక్క తల్లిని తండ్రిని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసినట్టు. అలాంటి స్థితిలో మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారు. మరి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మిగతా కార్డ్స్లో చూద్దాం. ఇప్పుడు తను కనుక మిమ్మల్ని వద్దు అని అనుకుంటే మాత్రం తన పేరెంట్కి వివాహం చేసినట్టే. అలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే ఉన్నారు. కాబట్టి తనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. వ్యూవర్స్ ఏమో హై ఎనర్జీలో ఉన్నారు. ఇది ఆ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారండి. ఇప్పుడు దేవుడు ముందు మీ పర్సన్ అయితే మొక్కుకుంటూ ఉన్నారు. ఏం చేస్తే సిచ్యువేషన్ బాగుంటుంది, నాకు అసలు జడ్జిమెంట్ అనేది జరుగుతుందా, తను మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా, నేను తన లైఫ్లోకి వెళ్తానా, ఆ పర్సన్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతుందా. నేను చాలా ఏంటంటే మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు ఇప్పుడు మీ ఇద్దరికైతే కమ్యూనికేషన్ అనేది లేకుండా, ఒకరి ముఖం ఒకరు అసలు చూసుకోకుండా, అంటే మీది ఒకవేళ కోర్టు సిచ్యువేషన్లో నడుస్తూ ఉన్నా కూడా మీరు ఎలాంటి ముఖచూపులు అనేటివి మీ ఇద్దరికి కూడా లేవు. మీ లైఫ్లో మీరు, తన లైఫ్లో తను ఉండడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో మీరు ఏం చేయబోతారు ఫర్దర్గా, అసలు ఆ పర్సన్ని రీచ్ అయ్యే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే విధంగా ఆ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని కూడా ఆ పర్సన్ థింకింగ్ చేస్తూ ఉన్నారనమాట. తను ఏంటంటే మీ పైన నిందలు అవమానాలు వేశారు, కానీ వేసినంత మాత్రాన అది తను తప్పు చేశారండి. తను థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్ చేశారు. తను చేసి మీ పైన నిందలేయడం, మీరు మంచివారు కాదనడం, మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం, ఇలా చేస్తూ మీ యొక్క ప్రతి వీక్ పాయింట్ను తను స్ట్రాంగ్ పాయింట్గా మార్చుకున్నారు. అంటే తనకి ఆల్రెడీ మిమ్మల్ని వదిలించుకోవాలనే ఉద్దేశమే ఉంది. కానీ ఎక్కడైనా మనిషికి ఏ కోస్తానో ఆ కోస్తానా, జనం భయమా, లేదంటే తన దగ్గర మీ పిల్లలు కనుక ఉన్నట్లయితే కిడ్స్ భయమా, ఏదో ఒకటి. అంటే తల్లికి ఇంకొక వివాహం చేయడం అనేది దాన్ని మించిన దౌర్భాగ్యమైన స్థితి అయితే ఇంకొకటి ఉండదు. అలాంటి స్థితిలో ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉన్నారు. మరి మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. 9 of Wands ఎనర్జీ వచ్చింది. ఆ పర్సను ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉండడం అయితే జరుగుతుంది. ఎవరితోటి కూడా కలిసి హ్యాపీనెస్ అయితే ఉండడం లేదు. తన జీవితంలో తానైతే ఉంటూ ఉన్నారు. వర్క్ ప్లేసెస్లో ఇట్లా ఒంటరిగా ఉంటున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని హేళన చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఒక చవటవా, సన్యాసివా, మరి నీ లైఫ్లోకి ఇంకొక పార్ట్నర్ తీసుకొచ్చుకుంటే మరి నీ పార్ట్నర్ లైఫ్లో ఇంకొక పార్ట్నర్ వస్తారా అనే విధంగా కూడా ఈ పర్సన్ని ట్రిగ్గర్ చేసి మాట్లాడుతున్నారు. మరి మీ జీవితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయనేది మీ పర్సన్ యొక్క డెసిషన్ పైననే ఆధారపడి ఉంటుంది. తన లైఫ్లోకి ఇంకొక లైఫ్ పార్ట్నర్ తెచ్చుకుంటే మీరు కూడా అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయని తనకి ఎక్కడో అనిపిస్తూ ఉంది. మరి అదే జరగబోతుందా కూడా చూద్దామండి. చాలా అయితే కష్టపడుతూ ఉన్నారు మీ పర్సన్. అంటే డబ్బు పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అన్నీ సఫిషియెంట్గా ఉన్నా కూడా తను ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి ఉంటాయి కదా, అందుపరంగా మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి.
చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. మీ పైన అయితే అట్రాక్షన్ అయితే ఉంది, విపరీతమైన ప్రేమ, లవ్, ట్రూ లవ్ అనేది ఉంది. మిమ్మల్ని సీక్రెట్గా ఆ పర్సన్ చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలోనైనా లేదంటే ఇంకా ఇతరత్ర వ్యక్తులని చూడడం, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూడడం, మీ యొక్క న్యూస్ అనేది కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానా, మీకు మ్యూచువల్గా ఉన్నవారి ద్వారా ఆ పర్సన్ అయితే మీ యొక్క డాటా తీయడం అనేది అయితే జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీ పర్సన్ ఇప్పుడు మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేసే ఉద్దేశమే ఉంది. తను ఇప్పటిదాకా జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. తను ఎంత చేశారో మీరే అంతే చేశారు. దాంట్లో మీదెంత తప్పు ఉందో తనది అంతే తప్పు ఉంది అనే విధంగా ఆ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. టవర్ కార్డ్ వచ్చింది. వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గొడవలు అవుతూ ఉన్నాయి. ఆ గొడవలలో కూడా ఈ పర్సన్కి మీరు పదే పదే గుర్తుకొస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ఈ పర్సను మిమ్మల్ని ట్రూగా లవ్ చేయడం, రిలేషన్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చేయడం, దేవుణ్ణి మొక్కుకోవడం, జడ్జిమెంట్ అనేది కావాలి, లైఫ్లో ఎనర్జీ అనేది లేకుండా పోయింది అని కూడా అనుకుంటూ ఉన్నారు. వ్యూవర్స్ అయితే చాలా అలసిపోయారండి. ఆ పర్సన్ తోటి మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నది లేదు. మీకు ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్స్, పెయిన్, ఎమోషనల్ లాస్, మనీ లాస్, మీ యొక్క లైఫ్నే తను టోటల్గా ఏంటంటే అది రైలు అనేది వెళ్తూ ఉంటే పట్టాలు తప్పినట్టు చేయడం అయితే చేశారు. అందువల్ల మీరు మీ లైఫ్లో ఆ పర్సన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇప్పటిదాకా చేసిన దుర్మార్గం అంతా, ఘాతకం అంతా చాలు. తన లైఫ్ తను చూజ్ చేసుకున్నప్పుడు నా లైఫ్ నాకు దొరకదా, ఏదో ఒకటి అయితే తన ఆల్రెడీ కొందరైతే మీ యొక్క పర్సన్సే మీకు అంటే ఏదైనా నోటీసుల పరంగాన, పంచాయతీల పరంగాన వెళ్తూ ఉన్నారు కదా, అప్పుడు మీకు డివోర్స్ నోటీస్ అనేటివి కూడా పంపించినట్లయితే మీరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా అయితే ఉన్నారు. దాని ద్వారా కూడా మీరు మీ లైఫ్ అయితే చూజ్ చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పటిదాకా ఆ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఏ రోజు కూడా సంతోషంగా ఉంచింది లేదు. మీ లైఫ్ అనేది మీరు తనతోటి 10 years ఎబోనే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూపిస్తున్నాయి. కానీ మీరు అతను తోటి లివింగ్లో ఉండైతే అంతకంటే ఎక్కువ కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక రోజు కలిసి తిని ఉన్నది కానీ, మీ యొక్క సంతోషాన్ని పంచుకున్నది కానీ, మీ యొక్క హెల్త్ ఎలా ఉందని కానీ, మీకు ఏదైనా మనీ అవసరం ఉంటే ఈ వస్తువు ఆ వస్తువు, లేదా మీ శాలరీస్ మాత్రం యూటిలైజ్ చేసుకునేవారు. మీరు ఏదైనా జాబ్ చేస్తే రాగానే తీసుకునేవారు, మీ యొక్క మనీని యూటిలైజ్ చేసుకునేవారు, మీ కష్టాన్ని దోచుకునేవారు తప్ప మీరేమైపోతారు, మీ ఎమోషన్స్ ఏంటి, మీరు ఒక మనిషి, మీకు సెల్ఫ్గా కొన్ని అవసరాలు ఉంటాయి అని ఏ రోజు గుర్తించలేదు. అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీకు మానసికంగా సపోర్ట్ అనేది ఆ వ్యక్తి ఏ రోజు కూడా ఇవ్వలేదు, మానసిక ధైర్యాన్ని కూడా ఏ రోజు ఇవ్వలేదు. ఇలాంటి ఎనర్జీస్ మీరు చూపిస్తున్నారు. మీ పట్ల ఆ పర్సన్ ఇప్పుడు అట్రాక్షన్ అనేది చూపిస్తూ ఉన్నారు. మరి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తామనుకుంటున్నారు, మీరేమో ఆ పర్సన్ వచ్చినా రాకున్నా ఒకటే అనే విధంగా వ్యూవర్స్ ఉండడం అయితే జరుగుతుంది. మూన్ కార్డ్ వచ్చేసింది. తనున్న దగ్గర అయితే చాలా గొడవలు అయితే వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు పెడుతూ ఉన్నారనమాట. అంటే మీరు వద్దు, మీతోటి టోటల్గా రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి అనేసి తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, పేరెంట్స్ అయినా, ఎవరైనా కూడా మీరు వద్దు అని చెప్తూ ఉన్నారనమాట. కానీ ఆ పర్సన్ ఏమో మీ లైఫ్లోకి రావాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ పర్సన్ని నమ్మడం లేదు. వాళ్ళు అది కూడా చెప్తూ ఉన్నారనమాట. వారి యొక్క పేరెంట్స్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, నువ్వు నీ పర్సన్లోకి లైఫ్లోకి వెళ్దామని అనుకుంటున్నావు, మాకు అర్థమవుతుంది, నువ్వు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉన్నావు అని కూడా మీ పర్సన్ తోటి వాళ్ళు గొడవలు అయితే పడుతూ ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చింది, మూన్ కార్డ్, రెండు పక్క పక్కనే వచ్చాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో గొడవలు అయితే అవుతున్నాయి. కానీ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టుగా వాళ్ళకైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇప్పుడు ఆ పర్సన్ తోటి ఏమంటూ ఉన్నారంటే, మీరు తనని నమ్ముతారా, మీరు ఆ పర్సన్ని నమ్మి ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్తారా, వెళ్ళరు కదా, అంటే నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేలాగా నేను చేస్తా అని మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు. కానీ మీరు నమ్మట్లేదు అనే సంగతి తన చుట్టూతల ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. వ్యూవర్స్ కూడా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చావు ఎడ్జ్ వరకు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. చాలా ఫిజికల్గా అయితే కొట్టడము, తిట్టడము, అబ్యూజ్ మాటలు అనడం, మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్, మనీ పరంగా నిందించడము, మీకు వేరే అదర్ థర్డ్ పార్టీ ఉన్నారు అనడం, లేదా తన యొక్క పేరెంట్స్, ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరు తిట్టినా కూడా ఈ పర్సన్ నేనున్నాను అని మారల్ సపోర్ట్ అనేది చేయలేదు. అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేది
తిట్టినప్పుడు ఈ పర్సన్ కంట్రోల్ చేయాలి. అంటే మీరు వివాహం చేసుకున్నది ఆ పర్సన్నా, అతని యొక్క పేరెంట్స్నా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఇతనికంటే వాళ్ళు ఎక్కువ గొడవ చేయడం, పెట్టడం, అంటే వాళ్ళు మీరొక దగ్గర వారొక దగ్గర ఉన్నా కానీ ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ స్క్రీన్ ప్లే వచ్చేసినట్టు మిమ్మల్ని వేరు కాపురం ఉంచినా కూడా మొత్తం ఫైనల్ డెసిషన్ అనేది మాత్రం వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆధీనంలో తన యొక్క లైఫ్ అనేది పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలైతే గురి చేయడం అయితే జరిగింది. అలా చేసేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి కూడా మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మీది ఆల్రెడీ కోర్టులో డివోర్స్ అనేది నడుస్తుందన్నమాట. అయితే దానికి ఇంకొకటికి 2 సెక్షన్స్ యాడ్ చేసేసి డిలే చేసేసి ఈ పర్సన్ని పూర్తిగా వదిలించేసి ఆ పర్సన్కి ఇవ్వాల్సినవన్నీ కూడా తన వెనకాల ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఆ పర్సన్ని నెగ్గనీయకుండా చేసేసి ఈజీగా ఆ పర్సన్ తోటి డివోర్స్ అనేది తీసేసుకో అని ఆ పర్సన్స్ అయితే చెప్తూ ఉన్నారనమాట. అందువల్ల కూడా మీ యొక్క పర్సను మిమ్మల్ని వదులుకోవాలా, మళ్ళీ మీతోటే న్యూ బిగినింగ్ చేయాలా అర్థం కావడం లేదు. అంటే ఈ స్పేస్లో ఆ పర్సన్ ఏం చేశారంటే థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ కూడా కొంత చూడడం అయితే జరిగింది. అంటే ఎలాంటి లవ్ లేదు, అంత కమర్షియల్ వేలనే డబ్బు పరంగానే వాళ్ళిద్దరి మధ్యలో డీలింగ్స్ నడుస్తున్నాయి తప్ప ఎలాంటి జెన్యూనిటీ ప్యూర్ లవ్ అనేది ఆ పర్సన్కి చూపెట్టడం లేదు. అందువల్ల కూడా మీ వ్యక్తి ఇప్పుడు మేము వ్యూవర్స్ని మిస్ అయితే పూర్తిగా లైఫ్లో నేను నిజంగానే జెన్యూన్ లవ్ అనేది మిస్ చేసుకున్న పర్సన్ అవుతాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. అది ఇక తను మీ పట్ల ముందుకొచ్చేదాన్ని బట్టి మీ యొక్క ఎమోషన్స్ మారే అవకాశం ఉంది అని ఆ పర్సన్ కూడా క్యాచ్ చేస్తూ ఉన్నారు. తను మీ వైపుగా వస్తే మీరు తన లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి వ్యూవర్స్. కానీ లేదంటే తను పూర్తిగా వాళ్ళ వైపే ఉంటే మీరు కూడా మీ లైఫ్ చూసుకునే ఉద్దేశంలో వ్యూవర్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే తనతోటి పడి 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 వేగి వెక్స్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఎందుకు అనంటే బరువు మోయాల్సినంతే మోస్తారు కానీ అధికం మించిన బరువు ఎవరు కూడా మొయ్యలేరు కదా, తలకి మించిన భారం. అలాగే మీరు తనతోటి పడి పడి వేగి వెక్స్ అయిపోయి ఉన్నారు. మీరు ఏమనుకుంటూ ఉన్నారంటే ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కానీ అతని ఉద్దేశం ఇంటెన్షన్స్ ఏంటంటే మిమ్మల్ని ఒంటరి చేసేయాలి అనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే ఒంటరితనం అనేది అదొక శాపంలాగా మీకు ఏ సపోర్ట్ ఉండద్దు అనేది. మీరు ఆ ఒంటరితనాన్ని బలంగా మార్చుకోబోతూ ఉన్నారు. మీకు అదే యూజ్ కాబోతుంది. మీరు ఫ్యూచర్లో సెటిల్ కాబోతూ ఉన్నారు. అది కూడా వాళ్ళు ఇప్పుడు పసిగట్టడం అనేది జరిగింది. దాన్ని బ్రేకప్ చేయాలా, మీరు ఇంతకంటే శక్తివంతులుగా మారబోతూ ఉన్నారా అని ఆ పర్సన్స్కి అయితే ఒక భయం లాంటిది అయితే పట్టుకుంది. అందువల్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కొంచెం ప్రేమ అయితే ఉందండి. అది పూల్ కార్డు వచ్చింది, మేజర్ ఆర్కానా కార్డు రావడం అయితే జరిగింది. నిజంగానే ప్రేమిస్తూ ఉన్నారు, మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు. బట్ ఆ వ్యక్తులు గొడవ పెడుతూ ఉన్నారు. ఎప్పుడు గొడవే, చిటపట ఆయిల్లో పోపు పెట్టేసి ఆయిల్ పోసేసి అందులో పోపు దినుసులు వేసేస్తే మనకు పోపు ఎలా చిటపట అంటుందో అలాగే అవుతున్నాయి తన లైఫ్లో. ఒంటరిగా ఉంటున్నారు, వర్క్ ప్లేసెస్లో చాలా కష్టపడుతున్నారు, హెల్త్ వైజ్ సిక్ అయింది, దేవుడిని వేడుకుంటూ ఉన్నారు. నాకు నా పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలి, ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. కాకపోతే వ్యూవర్స్కి తన పైన నమ్మకం అయితే లేదు, కోల్పోయి ఉన్నారు. తను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్టేజ్కి మీరైతే వచ్చేసారు. మీరు ఇప్పుడు పెద్దగా ఎవరికి కూడా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చే స్థితిలో లేరు. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా మీ దగ్గర వ్యక్తుల నుంచి, మీ కుటుంబీకుల నుంచి, అంటే మీరు అనుకున్న బంధమే మీకు మోసం చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఎవరిని నమ్మే స్థితిలో మీరైతే లేరు. ఏది జరిగినా అంతా నా మంచికి అనుకునే స్థితిలో మీరైతే ఉన్నారు. మీ యొక్క బాధని యూనివర్స్కి అయితే వదిలేశారు, దేవుడి పైన మీరు ముందుకైతే వెళ్తున్నారు. తన నుంచి ఎలాంటి రిజెక్షన్స్ ఎదురైనా తట్టుకునే స్థితిలో మీరు ఉన్నారు. మీ యొక్క మంచి మనసుకు అయితే అంత మంచి జరుగుతుంది. ఆ పర్సన్కి మీ పర్సన్ ఒక స్టెప్ ముందుకేసే దాన్ని బట్టి వ్యూవర్స్ యొక్క లైఫ్ అయితే చేంజ్ కావడం అనేది జరుగుతుంది. అతను మిమ్మల్ని నమ్మించగలిగితే మీరు వారి లైఫ్లోకి వెళ్ళే ఉద్దేశం అయితే ఉందండి. ఎందుకంటే తన పైన మీరు హోప్స్ అనేటివి వదిలేసుకున్నారు. ఆ సంగతి అతనికి కూడా తెలుసు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి అది తన యొక్క ఆలోచన సరళి పైన, ధోరణి పైన ఆధారపడి ఉంది. మీరు కలుస్తారా విడిపోతారా అనేది మీ పర్సన్ చేతిలో ఉంది. దాన్ని బట్టి మీ లైఫ్ మారబోతుంది. తను ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకుంటే మీరు కూడా అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మీకు కూడా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి.
తను ఏమనుకుంటున్నారంటే మీకు ఆల్ ఇన్ వన్గా డోర్స్ అనేటివి క్లోజ్ చేశాను, షట్ అవుట్ చేశాను అని అనుకుంటున్నారు. కానీ అది రాంగు. తనకి ఎన్ని అవకాశాలు ఉంటాయో మీకు అన్నీ ఉంటాయి. అవేమో ఆఫర్స్ ఏమి తనేం పెద్ద నియంత కాదు కదా. తనే భూప్రపంచాన్ని సృష్టించి తనేం సృష్టికర్త, ఒక బ్రహ్మ, శివుడు, మహేశ్వరుడు, విష్ణు అయితే కాదు కదా. త్రిమూర్తుల స్వరూపము తను ఒక్కడైతే కాదు కదా. తను భూమిపైన ఎలా ఉద్భవించారో మీరు కూడా అలాగే ఉద్భవించారు. తనకెన్ని స్కిల్స్ ఉన్నాయో మీకు కూడా అన్ని స్కిల్స్ ఉండడం అయితే జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. మీకు లెటర్ వైజ్గా చూద్దాము. వై లెటర్ వచ్చిందండి, యూ లెటర్ వచ్చింది, జే లెటర్ వచ్చింది, బి లెటర్ వచ్చింది, జెడ్ లెటర్ అయితే రావడం అయితే జరిగింది, ఎల్ లెటర్ వచ్చింది. చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం. లెవెన్ 7 29 26 24 30 10 28 31 22 23 12 15 25 6 18 రాశుల పరంగా చూసినట్లయితే వృషభ రాశి అండి, కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశులు రావడం జరిగిందండి. మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ న్యూస్ తెలిస్తే ఎన్ని వారాలు ఎన్ని నెలల్లో తెలుస్తుందో చూద్దాం. మీరు అనుకోవచ్చు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న పర్సను ఈ 4 వారాలు, ఈ 2 వారాలు, ఈ నెలలలో కనబడే అవకాశం ఏదైనా మార్పు వస్తుందా అంటే అది మీరు నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. నవంబర్ మంత్ వచ్చిందండి, మే మంత్ ఈ మంతే చూపిస్తుంది. 4 వీక్స్ జూన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ మంత్ కూడా రావడం అయితే జరిగింది. మార్చ్ 1 వీక్ ఈ మంతే అండి. ఆగస్టు 2 వీక్స్, మే మంత్ అయితే ఎక్కువగా చూపిస్తుందండి. జూలై, ఫిబ్రవరి, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అండి, అక్టోబర్ ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయి ఉండండి. అంటే నేను ఇలాగే ఉంటా, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే విధంగా కాకుండా కొన్ని సిచ్యువేషన్లో తగ్గి నెగ్గే దగ్గర నెగ్గండి, తగ్గే దగ్గర తగ్గండి. దానివల్ల మీ యొక్క కిరీటం కూడా పడిపోదు. బిగ్ హ్యాపీ చేంజెస్, మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు, సంతోషం, మీరు ఎక్స్పెక్ట్ చేయని అన్నీ కూడా చూస్తారు అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తున్నాయి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, మీరు డైరెక్షన్ అనేది ముందుకు మార్చి వెళ్ళండి. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో మార్పు అనేది కోరుకోకండి. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, మారాల్సింది మీరు, వాళ్ళు కాదు. హెల్ప్ఫుల్ పీపుల్, మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి. పర్ఫెక్ట్ టైం కోసం అయితే చూడండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉండి 30 to 40% మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.